నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। దళితులకు రాజ్యాధికారం దక్కేలా అడుగులు పడాలని ఈ మేరకు మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని దళితవాద ఉద్యమకారుడు కత్తి పద్మారావు పేర్కొన్నారు। తెనాలి చినరావురు తోటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ ఇప్పటివరకు దళితేతరులే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు। అంబేద్కర్ గురించి నేటితరం తెలుసుకోవాలని ప్రాథమిక దశ నుంచి ఉన్నత విద్య వరకు ఆయన గురించి తెలిసేలా చర్యలు తీసుకోవాలని కోరారు। చుండూరు ఘటన నాటి పోరాట తీరు స్థానికుల నాయకత్వాల గురించి జ్ఞాపకం చేసుకున్నారు। తొలుత పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు। అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనే పుస్తకాన్ని రచించి మరి ఈరోజు ఈ వేదికపై మరి కత్తి పద్మరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, కత్తి పద్మరావు గారి నాయకత్వం ఇది మన రాజ్యంలో రచన డాక్టర్ కత్తి పద్మరావు గారు గారిని చిరంజీవి గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం। అందరూ కూర్చోండి। చరాల్లో ఒక భావంగా జీవించే వాళ్ళని నేను చూసి అలా కాదు। మహాత్మా గాంధీ పాపం 5వ జయంతి ఎవరు మనుషుడు సైనిక అధ్యక్షుడు, భారతదేశాన్ని నడిపించినటువంటి వాడు, భారతదేశాన్ని నడిపించిన సైన్యంలో పుట్టినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చినరావూరు తోటలో వేయడం, ఆ వేసిన వారు అందరూ కూడా చరిత్రలో నిలబడిపోతారు। వారి విగ్రహాలు కూడా వాడు మరణించినాక వేయదగిన వారు, అంతటి వారు వీరు ఒక కమిట్మెంట్తో, కన్విక్షన్తో 1,50,000 రూపాయలు ఇచ్చిన ఆయన ఈరోజు మన ముందున్నాడంటే మనలోనే లోబీలు ఉన్నారు కానీ మనలోనే దానకర్తలు ఉన్నారు అని నిరూపించాడు। కారంచేడు పోరాటంలో ఒక్క మాల కులమే 1,20,00,000 సందా ఇచ్చి 1,600 బస్తాలు బియ్యం ఇచ్చిన దాతృత్వం ఉన్నటువంటి జాతులు ఆయన చూడండి। 1,50,000 రూపాయలు అంటే ఈ రోజుల్లో ఒక విగ్రహం కోసం ఇచ్చాడంటే ఆ విగ్రహంలో ఏముంది? ఒక నీతి ఉంది, నిజాయితీ ఉంది, వ్యక్తిత్వం ఉంది, రాజ్యాంగం ఉంది, దేశం ఉంది, దేశ చిత్రపటం ఉంది, సమసమాజం ఉంది, మానవ సమాజ పునర్జీవనం ఉంది। ఆ విగ్రహాన్ని చూస్తే మనిషిలో చైతన్యం, మనిషిలో అక్షర విజయం, మనిషిలో ఎంఏలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు, టీచర్లు, లాయర్లు, డాక్టర్లని ఒక్క వేలుతో సృష్టించిన మహోన్నతమైన విగ్రహం। ఆ విగ్రహం ఈ రోజు చినరావూరులో ఏ రోజుకైనా ఈ జాతిలో చైతన్యం వస్తుంది। ఈ జాతి మళ్ళీ అదే పోలీస్ ఎస్కార్ట్తో నన్ను తీసుకెళ్లే రోజు వస్తుంది అని నేను అనుకున్నాను। ఈరోజు అలాగే వచ్చాను। ఈ రోజున ఒరే అంటే ఒసే అంటే జైల్లోకి తోయించగలిగిన చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఈ చుండూరు మూమెంట్లో నుంచి పుట్టిన మీరందరూ వాళ్ళ పిల్లలు ఆ పోరాటంలో ఉన్న వాళ్ళు కాబట్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు వేయగలిగారు। ఈరోజు చినరావూరు తోటలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహా విగ్రహం తెనాలిలోనే ఒక ప్రముఖమైన విగ్రహంగా మనం భావిస్తూ ఈ విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి డాక్టర్ కత్తి పద్మరావు గారికి స్వాగతం, సుస్వాగతం। సమస్యల సత్వర పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు దోహదపడతాయని తెనాలి మండల తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు। ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుండి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులో భాగంగా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు।
తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సంబంధించిన అర్జీలను సేకరించి వాటిని ఆన్లైన్ చేసి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. అదేవిధంగా ఇతర సమస్యలపై వచ్చిన అర్జీలను కూడా సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రజలు ఈ రెవెన్యూ సదస్సు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నందివెలుగు సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్, పలు రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. అందులో భాగంగా మనం తెనాలి మండలంలో కూడా ఈరోజే మొట్టమొదటి రోజు నందివెలుగు నుంచి ప్రారంభించుకుంటున్నాం మన రెవెన్యూ సదస్సుల్ని. ఈ రెవెన్యూ సదస్సుల్లో మనం మ్యూటేషన్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ అర్జీ ఏదైనా కానివ్వండి, రైతులకు సంబంధించిన సమస్యలన్నింటినీ అర్జీల రూపంలో తీసుకుంటాం. వాటిని ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేసి మనమే వాళ్ళకు ఒక ఆన్లైన్ రిసీట్ కూడా ఇస్తాం. నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఇందులో భాగంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాం. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ న్యాయవాదులకి ఇబ్బందులు గురిచేసేలా ఉందని, దానిని వెంటనే రద్దు చేయాలని, అలాగే రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు తీసుకొచ్చినటువంటి న్యాయవాదుల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లోపభూయిష్టంగా ఉందని, ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఎక్కువ మొత్తాన్ని పాలసీ రూపంలో న్యాయవాదుల నుంచి వసూలు చేసేదిగా ఉందని, ఈ రెండు చట్టాలని వెంటనే రద్దు చేయాలని కోరుతూ విధులు బహిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ చట్టాలను వెనుకకు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని రోజుల పాటు ఉద్యమాన్ని తీవ్రతరం చేసి నిరాహార దీక్షలకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమాన్ని బార్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి న్యాయవాది హరిదాసు గౌరీశంకర్, మదిర సురేష్, గుంటి సురేష్ కుమార్, కొండయ్య, కిషోర్ కుమార్, అబ్రహాం లింకన్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ మేమందరం కూడా విధులు బహిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను అధ్యక్షులు బేతాల ప్రభాకర్ గారు నేతృత్వం వహించారు. దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదుల కోసం కొన్ని చట్టాలు చేయడం జరిగింది. అవి మాకు అనుకూలంగా లేవు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కోర్టు విధులు బహిష్కరించమని చెప్పి బహిష్కరించి ఈ పోరాటంలో పాల్గొన్న న్యాయవాదులందరూ కూడా, ముఖ్యంగా అడ్వకేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఒకటి ఆమోదయోగ్యంగా లేదు. అలాగే సిఓపి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా న్యాయవాదులందరూ కూడా అది ఆమోదయోగ్యంగా లేదు. కాబట్టి దాన్ని వెంటనే సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేమందరం కూడా విజువల్ బహిష్కరిస్తా ఉన్నాం. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు క్రీడల పోటీలు ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ పర్యవేక్షణలో 4 రోజుల పాటు కొనసాగే క్రీడా పోటీలలో భాగంగా మొదటి రోజు బాలురకు వాలీబాల్, బాలికలకు సెలెక్ట్ ద కోచ్ క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ చదువు మార్కులతో పాటు మానసిక ఉల్లాసం కోసం కళాశాలల్లో కూడా క్రీడలు నిర్వహించి విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి ఏడాది క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల వల్ల ప్రతి ఒక్కరిలో ఉల్లాసం, ఉత్సాహం, ఆరోగ్యం, పట్టుదల సిద్ధిస్తాయి. బాల్యం నుండే పిల్లలకు క్రీడల పట్ల అవగాహన కల్పించి వారికి ఇష్టమైన క్రీడలో నిర్ణీత ప్రణాళిక ప్రకారం శిక్షణ ఇస్తే సత్ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. 4 రోజుల పాటు బాలురకు రన్నింగ్, ఖోఖో, షాట్ పుట్, వాలీబాల్ పోటీలు, బాలికలకు ఖోఖో, మ్యూజికల్ చైర్, రన్నింగ్, సెలెక్ట్ ద కోచ్ ఇత్యాది క్రీడలు నిర్వహిస్తున్నట్లు మురళీకాంత్ తెలిపారు. నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ శంకర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో బాలబాలికలు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజీలో స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రేషన్ జరుగుతుందండి.
So we all know that Nehru Niketan is always at the forefront for the multifaceted development of the students. So students కి ఒక మార్క్స్ ఎడ్యుకేషన్ అని కాకుండా వాళ్ళకి అన్ని రకాల యాక్టివిటీస్ ఉండాలి అనే ఆలోచించే విద్యా సంస్థ ఏది అంటే మన నెహ్రూ నికేతన్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఈరోజు మన నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి వీ హ్యావ్ స్టార్టెడ్ ద స్పోర్ట్స్. ఇది ఒక 4 days ఈవెంట్గా జరుగుతుంది. ఇందులో కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ రేస్ అండ్ షార్ట్ పుట్, ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా జరుగుద్ది. స్పోర్ట్స్ అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది కాకుండా వన్స్ దే హ్యావ్ దట్ పర్టికులర్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు మెంటల్గాను చాలా గ్రో అవుతారు, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది, టీమ్ వర్క్ డెవలప్ అవుతుంది. అలాగే లైఫ్ అనేది కూడా ఇట్స్ ఎ గేమ్. అందులో అప్స్ అండ్ డౌన్స్, విన్ అండ్ లూజ్ అనేవి ఉంటాయి కాబట్టి సో అది కూడా వాళ్ళకి ఈ ఏజ్లో అలవాటు చేయాలనేది ఇక్కడ స్పోర్ట్స్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందులో స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.